7 signs that indicates your periods are abnormal. Hello, I'm Dr. Ruha Shrivas, consultant gynecologist, Veera Hospitals, విశాఖపట్నం. చాలా మందికి పీరియడ్స్ అనే ఈ టాపిక్ మీద చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు వాళ్ళ పీరియడ్స్ నార్మలా లేదా అబ్నార్మలా అని. సో ఈ 7 సైన్స్‌లో ఎప్పుడైనా ఏదైనా నోటీస్ చేస్తే మీ పీరియడ్స్ డెఫినెట్‌గా అబ్నార్మల్. నంబర్ 1, పీరియడ్‌కి మధ్య మోర్ దాన్ 45 డేస్ గ్యాప్ ఉన్నా ఆర్ లెస్ దెన్ 21 డేస్ గ్యాప్ ఉన్నా అది అబ్నార్మల్. నంబర్ 2, హెవీ బ్లీడింగ్ అవ్వడం. దానివల్ల ప్రతి 2 అవర్స్‌కి ఒకసారి ప్యాడ్ ఆర్ ట్యాంపన్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం పడడం. నంబర్ 3, పీరియడ్ మోర్ దాన్ 7 డేస్ అవ్వడం. అంటే మీ బ్లీడింగ్ యూజువల్‌గా 4-5 డేస్‌లో ఆగిపోతుంది. కానీ 7 డేస్ తర్వాత కూడా కంటిన్యూస్‌గా బ్లీడింగ్ అవ్వడం. నంబర్ 4, హెవీ పెయిన్. అది మెడిసిన్స్ వేసుకున్నా కంట్రోల్ అవ్వట్లేదు. మీ డే టు డే యాక్టివిటీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి అనుకుంటే అది కూడా అబ్నార్మల్. నంబర్ 5, స్పాటింగ్ ఇన్ బిట్వీన్ ద పీరియడ్స్. అంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత డే 14థ్‌నో, 15థ్‌నో ఎప్పుడైనా స్పాటింగ్ కనిపిస్తే. నంబర్ 6, పీరియడ్ స్టార్ట్ అవ్వకముందు స్పాటింగ్ ఒక 2-3 డేస్ పీరియడ్ అయ్యి తర్వాత మళ్ళీ ఇంకొక 4-5 డేస్ స్పాటింగ్ అయితే అది కూడా అబ్నార్మల్. నంబర్ 7, నెలసరిలు ఆగిపోయిన తర్వాత అంటే మెనోపాజల్ ఫేజ్‌లో మళ్ళీ బ్లీడింగ్ కనిపించినా, భార్యాభర్తలు కలుస్తున్నప్పుడు మళ్ళీ బ్లీడింగ్ అవుతుందా అది కూడా అబ్నార్మల్. సో ఇలాంటి సైన్స్ ఎప్పుడైనా నోటీస్ చేస్తే ఖచ్చితంగా మీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్. థాంక్ యూ.